డీటెయిల్స్ చూద్దాం. ఏపీ బెవరేజెస్ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి నివాసంలో సిఐడి సోదాలు నిర్వహిస్తోంది. నానక్రామగూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో ఉదయం నుంచి తనిఖీలు జరుపుతున్నారు. జగన్ ప్రభుత్వంలో మద్యం దోపిడీని ముందుండి నడిపించారని వాసుదేవరెడ్డిపై ఆరోపణలున్నాయి. నూతన మద్యం విధానం పేరుతో వైసీపీ నేతలు మోసాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు అందాయి. ఏపీలో జే బ్రాండ్ మద్యం తీసుకురావడంలో వాసుదేవరెడ్డిది కీలక పాత్ర పోషించారు. డిస్టిలరీలన్నీ అనధికారికంగా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లడంలో వాసుదేవరెడ్డి ముఖ్య పాత్ర ఉంది. ఏపీ బెవరేజెస్ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి నివాసంలో సిఐడి సోదాలు నిర్వహిస్తోంది. నానక్రామగూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో ఉదయం నుంచి తనిఖీలు జరుపుతున్నారు. జగన్ ప్రభుత్వంలో మద్యం దోపిడీని ముందుండి నడిపించారని వాసుదేవరెడ్డిపై ఆరోపణలున్నాయి. నూతన మద్యం విధానం పేరుతో వైసీపీ నేతలు మోసాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు అందాయి. ఏపీలో జే బ్రాండ్ మద్యం తీసుకురావడంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు. డిస్టిలరీలన్నీ అనధికారికంగా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లడంలో వాసుదేవరెడ్డిది ముఖ్య పాత్ర ఉంది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో ఏపీ సిఐడి తనిఖీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, సోదాలు ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఇప్పటివరకు ఏం గుర్తించారు? పూర్తి అప్డేట్స్ చెప్పండి. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ సోదాలు ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. స్టిల్ ఇప్పటి వరకు కూడా ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీ సిఐడి అధికారులతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులకు సంబంధించినటువంటి పోలీసు వాహనాలు కూడా ప్రస్తుతం ఈ విల్లాలో ఉన్నాయంటూ కూడా చెప్పారు. వాసుదేవరెడ్డి గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఏపీ సిఐడి పోలీసులకు సంబంధించినటువంటి 3 వాహనాలు విల్లాకు చేరుకున్నాయి. ఇక పోలీసులతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా విల్లాకు చేరుకున్నాయి. ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు పోలీసులు. ప్రధానంగా ఇప్పటికే వాసుదేవరెడ్డి మీద పలు ఫిర్యాదులు అందాయి. అయితే ఎన్నికల ముందు వరకు కూడా ఆయన వైసీపీ ప్రభుత్వానికి అంటగాగాడు. అయితే ఎన్నికల ముందు వాసుదేవరెడ్డి మీద పలు ఫిర్యాదులు ఎలక్షన్ కమిషన్కి వెళ్లడంతో ఎలక్షన్ కమిషన్ ఏపీ బెవరేజ్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని ఆ పదవి నుంచి తప్పించి ఆయన్ను సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్ట్ చేయాలంటూ కూడా ముందస్తుగా చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. ప్రధానంగా ఏపీలో మద్యం పాలసీ రూపకల్పన చేయడంతో పాటు ఇక మద్యం ధరలు పెంచడం, తర్వాత మద్యం సంబంధించినటువంటి డిస్టిలరీలను ఏకపక్షంగా తమకు సంబంధించిన వాళ్ళకి కట్టబెట్టడం లాంటి అంశాల్లో వాసుదేవరెడ్డి చాలా కీలకంగా పనిచేసినట్టుగా కూడా ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఐఆర్డీసీలో పనిచేసేటటువంటి ఇతను జగన్ కు అనుకూలంగా ఉండడంతో గత 4 సంవత్సరాల క్రితం డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ఇటు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు. మరోవైపు ఆయనకు ఒక రకంగా చెప్పాలంటే తొత్తుగానే పనిచేశారంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రభుత్వానికి మద్యం నుంచి ఎక్కువగా ఆదాయాన్ని సమకూరుతూ ఉంటుంది. అలాంటి మద్యం విభాగానికి ఈయన అధిపతిగా నియమించడంతో పాటు ఆ తర్వాత మద్యం బ్రాండ్లను తయారు చేయడం, ఆ తర్వాత కొత్త డిస్టిలరీకి సంబంధించి కూడా తమకు అనుకూలమైనటువంటి వారికి కూడా ప్రధానంగా టెండర్లు కట్టబెట్టేటువంటి అంశంలో కూడా ఈయన చాలా కీలకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మద్యం ధరలను పెంచడం అనే అంశాలతో పాటు ఊరు పేరు లేనటువంటి బ్రాండ్లను సృష్టించారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే బూమ్ బూమ్ బీర్ లాంటి బీర్లు కావచ్చు, స్పెషల్ స్టేటస్ కావచ్చు, లేకపోతే మెగా డిఎస్ లాంటి బ్రాండ్లతో కూడా మద్యాన్ని తయారు చేసి వాటిని విక్రయించినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇలా విక్రయించడం వల్ల వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయంటూ కూడా గత కొన్నాళ్లుగా ఇటు ప్రతిపక్షాలు అప్పట్లో బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆరోపించినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. మరోవైపు మద్యం పాలసీ పేరుతో మద్యం ధరలను కూడా అధికంగా పెంచేశారంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే గతంలో సాధారణంగా 100 నుంచి ఉండేటటువంటి మద్యాన్ని కూడా అదనంగా ఎక్కువగా పెంచి అమ్మినటువంటి సందర్భాలతో పాటు భారీగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరే విధంగా
విధంగా కూడా ప్రయత్నించారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇదే కాకుండా ప్రధానంగా ఇప్పుడు మద్యం దుకాణాలను ఏపీలో ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంది. సో ఇందులో ఎక్కువగా డిజిటల్ పేమెంట్లకు తావు లేకుండా కేవలం నగదుకు సంబంధించిన అంశాలే ఎక్కువగా నడిచినట్టుగా కూడా తెలుస్తుంది. ఇలా కూడా వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా ప్రధానంగా ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా బేవరేజ్ కార్పొరేషన్కి వచ్చేటటువంటి ఆదాయాన్ని చూపించి వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో రుణాలు తీసుకొచ్చారు, పరిమితికి మించి రుణాలు తీసుకొచ్చారంటూ కూడా చెబుతున్నారు. సో మొత్తానికి రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి. రాత్రి వరకు కూడా రైడ్స్ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది.